విషపు పడగల ఆదిశేషుడి శయ్యపై శయనించిన శ్రీరంగనాథుడు నా ముఖమును చూడడానికి కూడా ఇష్టపడడం లేదు అని బాధపడుతూ బ్రతుకుతున్న నా చేతి అందమైన గాజులతో నిండి ఉన్న బంగారపు కడియములారా, ఏమి తక్కువ మీకు? ఆ శ్రీమన్నారాయణుడి చేతిలోని శంఖమంత గొప్పవారు కారా మీరు? బిడ్డల ఆలనా పాలనలో మిమ్మల్ని మీరే మర్చిపోయే అనురాగపు తల్లిదండ్రులారా, రంగురంగులో గాజులున్న అందమైన నా చేతులను చప్పుడు చేసుకుంటూ ఆడుతూ పాడుతూ తిరిగే నన్ను శ్రీరంగంలో కొలువై ఉన్న శ్రీరంగనాథుడు, భోగభాగ్యములను ప్రసాదించే అమృత స్వరూపుడు, తన అందమైన నల్లని ఉంగరాల జుట్టు, పగడపు అదరము, అందమైన పెద్ద పెద్ద కన్నులు, నాభిలోని తామర పువ్వును చూపి విరహావస్థలో పడివేయడంతో నా చేతి గాజులు జారిపోతున్నాయి. పైకి పొంగి లేచి ఆకాశపు అంచులను తాకే అలల కెరటపు తరంగాల సముద్రములు చుట్టబడిన ఈ భూమికి ఎటువంటి ఆపద రాకుండా తన ఆజ్ఞతో పరిపాలించే పరమపద నాథుడు శ్రీరంగనాథుడు నన్ను చేరి నా చేతి గాజులను జారకుండా చేసి నా దిగులును ఎప్పుడు తీరుస్తాడో ఏమో. అందముగా అలంకరించిన మేడలున్న శ్రీరంగములోని శ్రీరంగనాథుడు శ్యామసుందర రూపముతో 3 అడుగుల భూమిని నీటితో దానము తీసుకున్న వామనుడు వచ్చి, అబ్బో నీ చేతి గాజులు ఎంత బాగున్నాయో అని అంటూ నన్ను ఎప్పుడు చేరుతాడో అనే కోరికతో బ్రతుకుతున్నాను. బుల్లి చేతులతో బలిచక్రవర్తి చేతిలోని నీటిని దానముగా తీసుకుని అన్ని లోకములను కొలిచిన వామనుడు, అందరూ సేవించడానికి వీలుగా చల్లని శ్రీరంగమున కొలువై ఉన్న శ్రీరంగనాథుడు నా సర్వస్వమంతా తానే అని తెలుసుకుని నన్ను తప్పక స్వీకరిస్తాడు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందమైన గాజులను నా చేతులకు అలంకరించుకోవాలి అనే ఊహ తెలిసినప్పటి నుండే పచ్చని పంటచేల మధ్యన పొంగి ప్రవహించే కావేరీ నది చుట్టిన శ్రీరంగంలో కొలువై ఉన్న శ్రీరంగనాథుడు 4 వేదములలోనూ ఓంకార శబ్దంతో నిండి ఉన్న వేద ప్రతిపాద్యుడు, అన్ని లోకములలోనూ అంతటా నిండి ఉండి ఎవ్వరికీ అందని సర్వేశ్వరుడు, నా స్వామి ఆ ఐశ్వర్యవంతుడు నా మనసులోకి ప్రవేశించి నా ఆత్మలోనే నిండిపోయి ఉన్నాడు. అలల తరగల నురుగుల సముద్ర రాజ్యమును 2గా చీల్చి అసాధ్యమైన వారధిని కట్టి తన దేవేరి సీతను చేరిన నా స్వామి, ఆమె వల్లే తినక నిద్రించగా ఎదురు చూస్తున్న నన్ను పట్టించుకోకుండా బలమైన గుడిగోపుర ప్రాకారములలోని శ్రీరంగమున ఆ పరమపద వైకుంఠములో పవనించినట్లుగా కొలువై ఉన్నారు. సిగ్గు లేకుండా పంది రూపమును ధరించి బురద నీటిలోకి దిగి ప్రళయము కాలములో మునిగిన భూమిని తన దేవేరి భూదేవిని పైకి తీసిన దివ్య తేజోవంతుడు ఆ శ్రీరంగనాథుడి మాటలు తప్ప నేను వేరే మాటలను వినలేకపోతున్నాను. అతి బలవంతుడైన శిశుపాలుడు నిశ్శేషుడై చూస్తుండగా తాను వివాహమాడే పెళ్లి కూతురు రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళి వివాహమాడిన జనోద్ధారకుడు అయిన శ్రీకృష్ణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాథుడిగా ఉండిపోయెను. శ్రీరంగనాథుడి గురించి త్రికరణ శుద్ధిగా తన బిడ్డ గోదాదేవి అనే ఆండాళు తల్లి చెప్పిన మాటలను విని పెరియాళ్వారు నిశ్శేషులైరి. కొంతసేపటికి తేరుకొని, అమ్మా నన్ను అభిమానించే వారిని నేను ఆదరిస్తాను అని ఆ భగవంతుడు చెప్పిన గొప్ప మాటలు నిజమైనట్లయితే మన జన్మ ధన్యత పొందుతుంది. అది కనుక అబద్ధము అయితే మనలను రక్షించేవారు ఇక ఎవరూ ఉండరు. నువ్వు బాధపడక ధైర్యముగా ఉండు తల్లి, నేను ఉపాయమును ఆలోచిస్తాను అని విష్ణు చిత్తులు అనబడే పెరియాళ్వారు చెప్పెను.